ఇప్పుడు నేను వీడియోస్ పెట్టినా సరే నాకు వచ్చే కామెంట్స్ ఎక్కువగా ఏంటంటే, అక్క నువ్వు ఫేస్‌కి ఏం అప్లై చేస్తావు? ఏం యూజ్ చేస్తావు? ఏ సోప్ యూజ్ చేస్తావు? ఏం క్రీమ్ యూజ్ చేస్తావు? ఏం చేస్తావు? నీ జుట్టుకి ఏం యూజ్ చేస్తావు? అని అడుగుతూనే ఉంటారు కదా! సో, ఈరోజైతే నేను ఏమేమి యూజ్ చేస్తానో అన్నీ చూపించేస్తాను. సో, ఇవాళైతే నేను సెల్ఫ్ కేర్ డేగా మా చేసుకున్నాననమాట. సో, అందరికంటే మీకు ఎక్కువగా ఎవరు ఇష్టమో నాకు వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు మాత్రం నేనంటేనే ఎక్కువ ఇష్టం. ముందు మనల్ని మనం ప్రేమించుకుంటేనే మనం పక్కన వాళ్ళని ప్రేమించగలుగుతాం. సో, ఇక్కడ నేనైతే ఫస్ట్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని ఫుడ్ తినేసిన తర్వాత అవి నిద్రపుచ్చేసి ఇప్పుడైతే నేను వాల్నట్ ఫేస్ స్క్రబ్ యూజ్ చేశాను. స్క్రబ్ యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా స్మూత్‌గా అవుతుంది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి కూడా రిమూవ్ అయిపోతాయి. ఇంట్లో ఎలాగో ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ ఉందని చెప్పి అది కూడా అప్లై చేసుకున్నాను. ఇంకా అది ఆరడానికి 10-15 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను పెడిక్యూర్ ఇంట్లోనే చేసుకుంటున్నాను. గోరువెచ్చని నీళ్ళల్లో మన కాళ్ళు పట్టేంత వేడి పెట్టేసి దానిలో కళ్ళు పోయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నిమ్మకాయ వల్ల ట్యానింగ్ అనేది పోయిద్ది. సో 10-15 మినిట్స్ ఆఫ్ పెట్టేసి బ్రష్ తోటి రుద్దేసుకున్నామంటే మనకున్న కాళ్ళు పగులు కూడా పోతాయి శుభ్రంగా. అప్పటికే నేను హెయిర్కి హన్నా పెట్టేసి 2 hours అయిపోతుంది. సో మంచిగా తలంతా హెయిర్ టవల్ తోటే క్లీన్ చేసేసుకున్నాను. హెయిర్ డ్రైయర్ పెట్టలేదు. దానివల్ల ఏంటంటే జుట్టు అనేది ఊడిపోతుంది. దువ్వెన పెట్టినా కూడా తొందరగా జుట్టు ఊడిపోయింది తడి మీద. దాని తర్వాత గ్రీన్ టీ తాగేసా, ఫ్యాన్ పెట్టేసుకుని అవి ఇంకా నిద్ర లగలేదు ప్రశాంతంగా. సో ఇట్లా చేయడం వల్ల మన మైండ్ బాడీ అయితే రిలాక్స్ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.